హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఈసీ వాళ్ళకి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ పవర్ సప్లై సబ్జెక్ట్లోని ఫుల్ వేవ్ రెక్టిఫైర్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దామండి. ప్రీవియస్ వీడియోలో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ క్యారెక్టరిస్టిక్స్ చూసాం కదా, అంటే డీసీ ఆర్ యావరేజ్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ కరెంట్ అని, అవుట్పుట్ వోల్టేజ్, ఐఆర్ఎంఎస్, విఆర్ఎంఎస్ ఇవన్నీ చూసాం కదా. ఈ వీడియోలో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్ చూద్దాం. దానిలో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చి డీసీ ఆర్ యావరేజ్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ కరెంట్. ఓకే, ద యావరేజ్ డీసీ కరెంట్ ఓవర్ 1/2 సైకిల్ అంటున్నాం. అంటే ఇది వచ్చి 1 కంప్లీట్ సైకిల్ కదా, బట్ ఇక్కడ ఏమంటున్నాం అంటే 1/2 సైకిల్ అంటున్నాం. అంటే ఓన్లీ హాఫ్ సైకిల్ని కన్సిడర్ చేస్తున్నాము. ఆ హాఫ్ సైకిల్ కన్సిడర్ చేసినప్పుడు ద కరెంట్ కండక్షన్ అంటే ఐఎల్ ఈక్వల్ ఏమవుతుంది, ఐఎం సైన్ థీటా అవుతుంది. ద యావరేజ్ డీసీ కరెంట్ ఓవర్ 1/2 సైకిల్ ఈజ్ గివెన్ బై, మనకి అప్పుడు లిమిట్స్ ఏమవుతాయి, మనకి కంప్లీట్ సైకిల్ అంటే 0π 2π కదా 1 కంప్లీట్ సైకిల్ అయితే, బట్ హాఫ్ సైకిల్ అంటున్నాం కాబట్టి లిమిట్స్ అనేవి ఓన్లీ 0 to π అవుతాయి. దట్ ఈజ్ కరెంట్ అంటున్నాం కాబట్టి ఐఎన్ రిప్రజెంట్ చేసాము. డీసీ ఆర్ యావరేజ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఐడిసి అని రాయొచ్చు, లేదంటే ఐ యావరేజ్ అని కూడా రాయొచ్చండి. ఐడిసి ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ 0 to π. అదే మనం ఒక కంప్లీట్ సైకిల్ని కన్సిడర్ చేస్తే 0 to 2π అని రాస్తాము, బట్ ఇక్కడ ఓన్లీ 1/2 సైకిల్ అన్నాం కాబట్టి 0 to π అని వేసామండి. ఐఎల్ ఇంటూ డి థీటా 1/π ఇంటిగ్రల్ 0 to π. ఐఎల్ ఈక్వల్ టు ఎంత, ఐఎం సైన్ థీటా. ఈ ఐఎల్ ప్లేస్లో ఐఎం సైన్ థీటాని సబ్స్టిట్యూట్ చేయాలి, సైన్ థీటా ఇంటూ డి థీటా. నెక్స్ట్ ఈ ఐఎం అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈ ఐఎంని బయటికి తీసుకొచ్చాను. బయటికి తీసుకొస్తే నెక్స్ట్ ఏమని రాస్తాం, ఐఎం/π ఇంటిగ్రల్ 0 to π సైన్ థీటా ఇంటూ డి థీటా. ఓకే, ఇంటిగ్రల్ సైన్ థీటా డి థీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, మైనస్ కాస్ థీటా. ఇప్పుడు ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసాం కాబట్టి ఐఎం/π ఇంటూ మైనస్ కాస్ థీటా. లిమిట్స్ వచ్చి 0 to π కాబట్టి 0 to π. ఇప్పుడు థీటా ప్లేస్లో ఈ లిమిట్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఓకే, ఇక్కడ మైనస్ కాస్ పై, థీటా ప్లేస్లో పై సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇది అప్పర్ లిమిట్. మైనస్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కాస్ 0, అలా లిమిట్స్ అప్లై చేయాలి. మైనస్ కాస్ పై మైనస్ కాస్ 0. ఓకే, ఐఎం/π మైనస్ కాస్ పై వాల్యూ -1 మైనస్ కాస్ 0 వాల్యూ -1. ఓకే, ఐఎం/π మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, +1 2 కదా, అంటే ఈ 2 అనేది ఇలా కూడా రాయొచ్చు. ఓకే, ఐఎం/π ఇంటూ ఇక్కడ ఎంత వచ్చింది, 2 వచ్చింది. దెన్ ఐడిసి ఈక్వల్ టు ఐ యావరేజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, 2IM/π. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ డీసీ ఆర్ యావరేజ్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్. అంతకుముందు మనం చూసింది అవుట్పుట్ కరెంట్ అండి, ఇదేమో అవుట్పుట్ వోల్టేజ్. ఇక్కడ వోల్టేజ్ కాబట్టి వి అని రిప్రజెంట్ చేస్తాము. డీసీ విడిసి ఆర్ వి యావరేజ్ అని కూడా రాయొచ్చు. మనకి జనరల్గా వి ఫార్ములా ఏంటి, వి ఈక్వల్ టు ఐఆర్ కదా ఫార్ములా, అలా వి ఈక్వల్ టు ఐ అంటే ఐడిసి ఇంటూ ఆర్ఎల్. ఐడిసి అంటే మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, ఎంత వచ్చింది మనకి 2IM/π కదా. ఇప్పుడు ఈ ఐడిసి వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 2IM/π ఇంటూ ఆర్ఎల్. నెక్స్ట్ మనకి ఐఎం అంటే ఎంతో తెలుసు కదా, ఐఎం ఈక్వల్ టు VM/RF ప్లస్ ఆర్ఎల్, వేర్ VM ఈజ్ ద మ్యాక్సిమం వోల్టేజ్, RF ఈజ్ ద డయోడ్ రెసిస్టెన్స్ అండ్ RL ఈజ్ ద లోడ్ రెసిస్టెన్స్. ఈ ఐఎం ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఈక్వేషన్ 2 ఇంటూ VM/π ఆఫ్ RF ప్లస్ ఆర్ఎల్ ఇంటూ మళ్ళీ ఆర్ఎల్ ఉంది కాబట్టి ఆర్ఎల్ వేయాలి. మనకి కండిషన్ ఏంటి, ఆర్ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ RF, అంటే RF నెగ్లెక్ట్ చేసేస్తాం, ఆర్ఎల్ని కన్సిడర్ చేస్తాము. 2VM/π ఇంటూ ఆర్ఎల్ ఇంటూ ఆర్ఎల్. ఓకే, RF అనేది లెస్ దాన్ కదా. ఓకే, అంటే ఈ ఆర్ఎల్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ VDC ఈక్వల్ టు ఏముంటుంది, 2VM/π. ఇది మీకు యావరేజ్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్. నెక్స్ట్ థర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ కరెంట్. ఓకే, ఆర్ఎంఎస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ద ఏసీ వాల్యూ, అంటే ఏసీ కరెంట్ అండి. ఐఆర్ఎంఎస్ ఈక్వల్ టు ఫార్ములా √1/π ఇంటిగ్రల్ 0 to π ఇంటూ IL² ఇంటూ డి థీటా. ఓకే, √1/π ఇంటిగ్రల్ 0 to π. ఐఎల్ అంటే ఏంటి, మనకి ఐఎం సైన్ థీటా కదా, బట్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఐఎం సైన్ థీటా హోల్² అని వేసాము ఇంటూ డి థీటా. ఈ ఐఎం అనేది కాన్స్టెంట్ కదా, దీన్ని బయటికి తీసుకొచ్చేయాలి అంటే మనకి ఇక్కడ స్క్వేర్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, IM² ఇంటూ sin² థీటా ఆర్ sin θ² అవుతుంది. ఇప్పుడు బయటకు వచ్చేటప్పుడు మనం ఎలా రాస్తాం, IM² అని రాస్తాం. అంటే IM ఇంటూ
సైన్ తీటా హోల్ స్క్వేర్ అని ఉంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, ఐఎం స్క్వేర్ ఇంటూ సైన్ తీటా స్క్వేర్ అని రాస్తాం కదా. ఇప్పుడు బయట తీసుకొచ్చేప్పటికి ఏం రాస్తాం, ఐఎం స్క్వేర్ బై పై ఇంటిగ్రల్ 0 to π. ఇక్కడ రిమైనింగ్ ఉన్నది ఏంటి, సైన్ స్క్వేర్ తీటా డి తీటా. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐఎం స్క్వేర్ బై పై ఇంటూ సైన్ స్క్వేర్ తీటా డి తీటా ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు అంటే 1 మైనస్ కాస్ 2 తీటా బై 2. ఇక్కడ మనం ఏ ఇంటిగ్రేషన్ అప్లై చేయలేదు, జనరల్గా ఓన్లీ సైన్ స్క్వేర్ తీటాకి రాసాము. సైన్ స్క్వేర్ తీటా ప్లేస్లో ఏం రాయొచ్చు ఫార్ములా 1 మైనస్ కాస్ 2 తీటా బై 2. అంటే స్టెప్ అనేది ఐఎం స్క్వేర్ బై పై ఇంటిగ్రల్ 0 to π 1 మైనస్ కాస్ 2 తీటా బై 2 ఇంటూ డి తీటా. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐఎం స్క్వేర్ బై ఈ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేయండి. బయటికి తీసుకొస్తే ఏమొస్తుంది, ఐఎం స్క్వేర్ బై 2π ఇంటిగ్రల్ 0 to π. ఈ ఇక్కడ ఉన్నది మనకేంటి 1 మైనస్ కాస్ 2 తీటా కదా, ఈ 1కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాము, అలానే కాస్ 2 తీటాకి కూడా ఇంటిగ్రేషన్ అనేది సపరేట్గా అప్లై చేస్తున్నాం. అందుకే ఇంటిగ్రల్ 0 to π 1 ఇంటూ డి తీటా, మధ్యలో ఏముంది మైనస్, మళ్ళీ ఇంటిగ్రల్ 0 to π కాస్ 2 తీటా ఇంటూ డి తీటా. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐఎం స్క్వేర్ బై 2π. ఇప్పుడు 1 కాబట్టి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే కాన్స్టెంట్ కదా, తీటా 0 to π మైనస్ ఇంటిగ్రల్ కాస్ 2 తీటా ఫార్ములా వచ్చి మైనస్ సైన్ 2 తీటా బై 2. ఓకే, ఇంటిగ్రల్ కాస్ 2 తీటా డి తీటా ఈక్వల్ టు ఫార్ములా మైనస్ సైన్ 2 తీటా బై 2. ఇక్కడ ఏం రాసాము మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, మళ్ళీ ఫార్ములాలో మనకి మైనస్ అనమాట, మైనస్ సైన్ 2 తీటా బై 2. లిమిట్స్ వచ్చి 0 to π. నెక్స్ట్ ఐఎం స్క్వేర్ బై 2π ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా మనం అప్లై చేయాల్సింది. ఇక్కడ మనకి అప్పర్ లిమిట్ ఏముంది, పై ఉంది, అంటే తీటా ప్లేస్లో మనకి సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఆ తీటా ప్లేస్లో పై సబ్స్టిట్యూట్ చేసాము. సబ్స్టిట్యూట్ చేసి నెక్స్ట్ లోవర్ లిమిట్ అనేది 0 కాబట్టి ఏం సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు, 0 అయిపోతుంది కాబట్టి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్, ఈ 2 అనేది బయటకు తీసుకొచ్చేసాను. బయటకు తీసుకొచ్చి ఏమవుతుంది 1/2 ఇంటూ సైన్ 2π. ఈ తీటా ప్లేస్లో కదా మనం అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాల్సింది. ఈ తీటా ప్లేస్ ఇది అప్పర్ లిమిట్ అంటే పై, అప్పర్ లిమిట్ మైనస్ సైన్ 2 తీటా, తీటా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐఎం స్క్వేర్ బై ఈ పై క్యాన్సిల్ అయిపోయింది కదా, ఐఎం స్క్వేర్ బై 2 ప్లస్ 1/2 ఇంటూ సైన్ 2π వాల్యూ 0, అలానే సైన్ 2 ఇంటూ 0 అంటే 0 కదా, సైన్ 0 వాల్యూ కూడా 0. అంటే ఈ టర్మ్ మొత్తం ఏమైపోతుంది మనకి 0 అయిపోతుంది. రిమైనింగ్ ఉండే వాల్యూ ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే ఐఎం స్క్వేర్ బై 2. ఈ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఐఎం బై రూట్ 2. అంటే మనకి ఐఆర్ఎంఎస్ వాల్యూ ఎంత అండి, ఐఎం బై రూట్ 2. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్. ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసింది ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ కరెంట్, ఇప్పుడేమో అవుట్పుట్ వోల్టేజ్ కాబట్టి వి అని రిప్రజెంట్ చేసాము, ఆర్ఎంఎస్ వాల్యూ కాబట్టి ఆర్ఎంఎస్ అని రిప్రజెంట్ చేసాము. వి ఈక్వల్ టు ఐఆర్ ఫామ్ కదండి, అందుకే ఐఆర్ఎంఎస్ ఇంటూ ఆర్ఎల్ అని వేస్తాము. ఇప్పుడు ఐఆర్ఎంఎస్ మనం ఫైండ్ అవుట్ చేసాము, ఎంత వచ్చింది ఐఎం బై రూట్ 2 వచ్చింది, ఐఎం బై రూట్ 2 ఇంటూ ఆర్ఎల్. మనకి ఐఎం ఎంతో తెలుసు కదా, ఎంత విఎం బై ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎల్ కదా. ఈ ఐఎం ప్లేస్లో ఈ విఎం బై ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎల్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత కండిషన్ ఏంటి, బట్ ఆర్ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ఎఫ్. ఓకే, అంటే ఆర్ఎఫ్ని తీసేస్తాము, ఓన్లీ ఆర్ఎల్ని కన్సిడర్ చేస్తాము. విఎం బై రూట్ 2 ఇంటూ ఆర్ఎల్ ఇంటూ మళ్ళీ ఇక్కడ ఆర్ఎల్ ఉంది కదా, అంటే ఈ ఆర్ఎల్ను ఈ డినామినేటర్లో ఆర్ఎల్ క్యాన్సిల్ అయిపోయి విఆర్ఎంఎస్ ఈక్వల్ ఎంత వచ్చిందండి, విఎం బై రూట్ 2 వచ్చింది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చి రిపుల్ ఫ్యాక్టర్. Ripple factor for full wave rectifier. Ripple factor, it is represented by gamma. Gamma equal to formula IRMS by IDC whole square minus 1. మనకి IRMS మనం ఫైండ్ అవుట్ చేసాం, అలానే IDC కూడా ఫైండ్ అవుట్ చేసాం కదా. IRMS ఎంత వచ్చింది, IM by root 2 వచ్చింది. IDC ఎంత వచ్చింది, 2IM by π వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని ఈ ప్లేసుల్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, గామా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ IM by root 2 by 2IM by π హోల్ స్క్వేర్ మైనస్ 1. ఓకే, దీని సింప్లిఫికేషన్ ఇక్కడ రాసాను చూడండి, IM by root 2 ఇంటూ ఇది పైకి వెళ్ళేటప్పటికి π by 2IM అవుతుంది. ఈ IM అనేది క్యాన్సిల్. నెక్స్ట్ ఉన్నది ఏంటి, π by 2 ఇంటూ రూట్ 2. ఓకే, ఇక్కడ చూడండి π by 2 ఇంటూ రూట్ 2. ఇక్కడ మనం సింప్లిఫై చేసింది ఓన్లీ ఈ టర్మ్, బట్ స్క్వేర్ ఉంది కదా, ఆ స్క్వేర్ అనేది ఇక్కడ అప్లై చేసాము, మైనస్ 1. ఈ ఈక్వేషన్ ఈ π by 2 ఇంటూ రూట్ 2 హోల్ స్క్వేర్ని సింప్లిఫై చేస్తే మీకు వచ్చిన వాల్యూ π స్క్వేర్ బై 8. అది కూడా ఇక్కడ రాసాను చూడండి. న్యూమరేటర్లో ఏముంది, π ఉంది కదా, జనరల్గా π స్క్వేర్ అని వేసేస్తాము, బట్ డినామినేటర్లో ఏమని ఉంది,
2 ఇంటూ √2 హోల్ స్క్వేర్ అని ఉంది. ఈ √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఉంది ఏంటి 2, అంటే ముందు విడిగా రాస్తున్నాను చూడండి. 2 ఇంటూ √2 హోల్ స్క్వేర్ కదా, అంటే దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు, a ఇంటూ బి హోల్ స్క్వేర్ అనుకోండి. ఏమని రాయొచ్చు, a స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ అని రాయొచ్చు. ఇప్పుడు ఏలో ఎంత ఉంది మనకు వాల్యూ, ఇది a ఇది b కదా, ఏలో 2 ఉంది. 2 స్క్వేర్ ఇంటూ బీలో ఏంటి √2 హోల్ స్క్వేర్. ఈ √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 స్క్వేర్ అంటే 4, 4 ఇంటూ 2 అంటే 8. ఓకే, అంటే డినామినేటర్లో మనకి π²/8 వస్తుంది -1. ఈ π²/8 వాల్యూ వేసి దాన్ని -1 చేసి నెక్స్ట్ రూట్ అప్లై చేయాలి. అర్థమైందండి. π²/8 వేయండి. ఫస్ట్ వచ్చిన వాల్యూస్కి -1 చేయండి. ఆ వచ్చిన వాల్యూకి రూట్ అప్లై చేయండి. అప్పుడు మీకు గామా ఈక్వల్ టు 0.48, అంటే రిపుల్ ఫ్యాక్టర్ ఫర్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఎంత వస్తుంది, 0.48 వస్తుంది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్, రెక్టిఫైర్ ఎఫిషియన్సీ ఫర్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటండి, DC అవుట్పుట్ పవర్ బై AC ఇన్పుట్ పవర్. DC అవుట్పుట్ పవర్ అంటున్నాం కదా, పవర్ని Pతో రిప్రజెంట్ చేస్తున్నాము, DC అంటున్నాం కాబట్టి DC. పవర్ ఫార్ములా ఈక్వల్ టు ఏంటి, జనరల్గా P = I² × R కదా. ఓకే, PDC = IDC² × RL. మనకి IDC ఫైండ్ అవుట్ చేసాం, ఎంత వచ్చింది 2Im/π వచ్చింది. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేసాం. ఇంటూ ఏముంది, RL ఉంది. 2 స్క్వేర్ అంటే ఎంత 4Im²/π² × RL. నెక్స్ట్ డినామినేటర్ ఏంటి, AC ఇన్పుట్ పవర్. AC ఇన్పుట్ పవర్, పవర్కి ఫార్ములా ఏదైనా I² × R కదా, ఇక్కడ IRMS² × RF + RL తీసుకున్నాము. IRMS అంటే ఎంత వచ్చింది, Im/√2 వచ్చింది. దాన్ని హోల్ స్క్వేర్ ఇంటూ RF + RL వేస్తాం. ఇక్కడ Im² ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి డినామినేటర్లో 2 ఉంది. 2 ఇంటూ RF + RL. ఇప్పుడు మనకి DC అవుట్పుట్ పవర్ తెలిసింది, అలాగే AC ఇన్పుట్ పవర్ తెలిసింది. ఈ రెండింటిని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ వస్తుందండి. ఓకే, ఈటా ఈక్వల్ టు PDC/PAC కదా, ఇది PDC సబ్స్టిట్యూట్ చేసాము. నెక్స్ట్ PAC సబ్స్టిట్యూట్ చేసాము. 4Im²/π² × RL. ఈ డినామినేటర్ అనేది పైకి వెళ్ళేప్పటికి ఈ 2 అనేది పైకి వెళ్తుంది. ఓకే, 2/Im² × RF + RL. ఈ Im² క్యాన్సిల్. రిమైనింగ్ ఉన్నది ఏంటి, న్యూమరేటర్లో 4 × 2, 4 × 2 అంటే 8, 8 × RL, 8RL బై డినామినేటర్లో ఏమేముంది π² × RF + RL. బట్ మనకి RL > RF కదా, అంటే ఇక్కడ ఈ ప్లేస్లో మనం RF నెగ్లెక్ట్ చేసేస్తాం, ఓన్లీ RLని కన్సిడర్ చేస్తాం కాబట్టి 8RL/π² × RL. ఈ RL క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఉన్నది ఏంటి 8/π². ఈ 8/π²ని సింప్లిఫై చేస్తే మీకు ఎఫిషియన్సీ ఫర్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ వస్తుందండి. ఎంత వచ్చింది అంటే ఈటా ఈక్వల్ టు 0.8106 వచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ అనుకోండి, ఇంటూ 100 చేస్తాం కదా, 100 చేస్తే మీకు ఎంత వస్తుంది 81.06 అనేది ఎఫిషియన్సీ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఇవండి మీకు మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అన్న అనొచ్చు, లేదంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనొచ్చు. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.